బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సర్వం సిద్ధమైంది. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడంతో పాటు క్యాడర్లో జోష్ నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా కాసేపట్లో కేటీఆర్ సూర్యాపేటకు బయలుదేరనున్నారు. ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏకంగా 10,000 మంది కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ నెల 23న కరీంనగర్ గులాబీ శ్రేణులతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నట్లుగా టాక్ వినపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయవంతం కోసం కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలన్ అందిస్తారు. రాజు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సైదులు చక్రి, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి 25 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 10 నుంచి ఒక ఏడాది పాటు కూడా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ వేదికగా ఆ రోజు భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. సో ఇక ఆ బహిరంగ సభకు 5 లక్షల మందికి పైగా తరలించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దానిలో భాగంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా గ్రామాన నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాంతో పాటుగా ఇక పార్టీ బలోపేతం కూడా చేయాలని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటనకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో 10,000 మందితోటి సభ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి నేతలతోటి ఉత్తేజం పరచడంతో పాటుగా అనేక అంశాలు చర్చకు వస్తాయి. సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి, దాంతో పాటుగా వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఇక ఆ సమావేశాలు దాదాపుగా 2-3 గంటల పాటు కూడా నేతలతోటి అనేక అంశాలు కేటీఆర్ కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ బలోపేతం పైన దృష్టి సారిస్తున్నారు. దానిలో భాగంగా దక్షిణ తెలంగాణ పైన ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ బలోపేతం ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో కూడా ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువగా సీట్లు కోల్పోయారు కాబట్టి సో ప్రత్యేకించి అక్కడ ఫోకస్ చేస్తున్నారు. దానిలో భాగంగా సూర్యాపేట నుంచే ఉద్యమాలగడ్డ, సూర్యాపేట నుంచే శ్రీకారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో అలా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క పర్యటన కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో తిరిగి మళ్ళా ఆదివారం అంటే ఈ నెల 23వ తారీఖు అసెంబ్లీ ఆ రోజు సెలవు దినం కాబట్టి సో ఆ రోజు కరీంనగర్ జిల్లా నేతలతో కూడా కేటీఆర్ భేటీ అవుతున్నారు. వరుస పర్యటనలతోటి నియోజకవర్గాల వారిగా చేయాలా లేదంటే ఉమ్మడి జిల్లాల వారిగా చేయాలనేది దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రోజుతోటి. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ఉండడం, మరోవైపు కొంత ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 119 నియోజకవర్గాలు ఖచ్చితంగా పూర్తి చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సో జిల్లాల వైజ్ గా పెట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దానిలో భాగంగా ఈ రోజు సూర్యాపేట జిల్లా ముఖ్య నేతలతోటి కేటీఆర్ ఈ రోజు 11 గంటలకు సమావేశం అవుతారు. వాళ్ళని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా ఇటు కృష్ణా జలాల నీటి విషయంలో కూడా నీటి ఎద్దడి ఎక్కువ అంటే తీవ్రత కారణంగా పంటలు ఎండిపోయి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అవసరమైతే రైతులను కూడా కేటీఆర్ పరామర్శించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. దీనికి సంబంధించినటువంటి ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఘనస్వాగతం కూడా పలికేందుకు కూడా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కేటీఆర్ కి. ఎందుకంటే ఆయన ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు కాబట్టి ఎందుకంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు ఒకే ఒక స్థానం సూర్యాపేట నియోజకవర్గం గెలిచింది. మిగిలిన స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. సో దానిలో భాగంగా ఖచ్చితంగా నాయకుల్ని కార్యకర్తలను ఉత్తేజపరచడంతో పాటుగా రానున్న రోజులలో వారికి ఒక భరోసా ఇవ్వడం అంటే ముఖ్యంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పాలన పైన వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి సో అందుకు వారికి ఒక భరోసా ఇచ్చేందుకు కూడా ఈ యొక్క పర్యటనలో భాగంగా ముఖ్య ఉద్దేశం కూడా మనం చెప్పవచ్చు.
అయితే సైదులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేటలోనే బీఆర్ఎస్కు మంచి పట్టయితే ఉంది. ఈ కారణంతో సూర్యాపేట నుంచే అక్కడ ఉన్న క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం కావచ్చు ఇది సైదులు. అలాగే ప్రభుత్వం పైన ఎలాంటి విమర్శలు చేసే అవకాశం ఉంది, ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది సైదులు అక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించడం పాటుగా ప్రభుత్వం పైన విమర్శన అస్త్రాలు కూడా ఎక్కువ పెట్టే అవకాశం కనిపిస్తుంది కేటీఆర్. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో 15 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా రైతు రుణమాఫీ చేశామని గొప్పగా చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం 20,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ జరగలేదు. ఇప్పటికీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. వీటితో పాటుగా రైతు భరోసా సకాలంలో అందక రైతులు, అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు బావుల ఎద్దటువంటి నీరు మొత్తం కూడా అడుగంటిపోవడంతో ఆ పంట పొలాలన్నీ కూడా ఎండిపోవడం, ఎందుకంటే పంటకు వచ్చిన పొలాలు ఎండిపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఈ యొక్క పంటలు వేసుకుంటారు కాబట్టి. సో దానిలో భాగంగా ఇక కృష్ణా జలాల విషయంలో కూడా నాగార్జున సాగర్ పూర్తిగా డెడ్ స్టోరేజ్ జరిగిన నేపథ్యంలో అక్కడ నుంచి ఎడమ కాలువ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క నీళ్లు, అంటే ముఖ్యంగా ఈ యొక్క నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఈ పాలేరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క కృష్ణా జలాల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి కృష్ణా జలాల్లో నీటి వాటా కూడా తక్కువగా మనకు రావడంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయి కాబట్టి. సో వీటి అంశాలపై కూడా ఖచ్చితంగా కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక బడ్జెట్ సమావేశాల్లో, ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా చూస్తే బడ్జెట్ మొత్తం కూడా ఉత్తి డొల్లా అని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న చెప్పారు కాబట్టి. సో ఖచ్చితంగా బడ్జెట్ అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. వీటిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో అనేక అంశాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రత్యేకించి హామీలపైన ఎక్కువగా ఫోకస్ చేసి అవి అమలైనంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా భావిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి కూడా కేటీఆర్ ఈ అంశాలు ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు అందాయి. రాజాసింగ్ కు మంగళహట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని రాజాసింగ్ ని అలర్ట్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు 1+4 సెక్యూరిటీతోనే బయటకు వెళ్లాలని రాజాసింగ్ పోలీసులు సూచనలు చేశారు. ఇక బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడాలని రాజాసింగ్ కి మంగళహట్ పోలీసులు సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు అందాయి. రాజాసింగ్ కు మంగళహట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని రాజాసింగ్ ని అలర్ట్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు 1+4 సెక్యూరిటీతోనే బయటకు వెళ్లాలని రాజాసింగ్ కి పోలీసులు సూచనలు చేశారు. ఇక బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడాలని రాజాసింగ్ కి మంగళహట్ పోలీసులు సూచించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది. దర్యాప్తులో పంచగుట్ట పోలీసులు దూకుడు పెంచారు. కేసులో మరో 6గురికి నోటీసులు అందించారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత్తో పాటు సన్నీ సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు నేడు పంచగుట్ట పిఎస్కు ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నట్లుగా సమాచారం. అలాగే పరేషాన్స్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్తో పాటు హర్ష సాయి దుబాయ్కి పరారీ అయినట్లుగా టాక్ వినబడుతుంది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అటు పలువురు హీరోలు, హీరోయిన్లతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ అండ్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విచారణ వేగవంతమైంది. దర్యాప్తులో పంచగుట్ట పోలీసులు దూకుడు పెంచారు. కేసులో మరో 6గురికి నోటీసులు అందించారు. నటి శ్యామల, రితు చౌదరి, అజయ్, సుప్రీతతో పాటు సన్నీ, సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. మరోవైపు నేడు పంచగుట్ట పిఎస్కు ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నట్లుగా సమాచారం. అలాగే పరేషాన్స్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్తో పాటు హర్ష సాయి దుబాయ్కి పరారీ అయినట్లుగా టాక్ వినపడుతుంది. ఇక మరోవైపు బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్స్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అటు పలువురు హీరోలు, హీరోయిన్లతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ అండ్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది. దర్యాప్తులో పంచగుట్ట పోలీసులు దూకుడు పెంచారు. కేసులో మరో 6గురికి నోటీసులు అందించారు. నటి శ్యామల, రితు చౌదరి, అజయ్, సుప్రీత్తో పాటు సన్నీ, సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. మరోవైపు నేడు పంచగుట్ట పిఎస్కు ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నట్లుగా సమాచారం. అలాగే పరేషాన్స్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్తో పాటు హర్ష సాయి దుబాయ్కి పరారీ అయినట్లుగా టాక్ వినబడుతుంది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్స్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అటు పలువురు హీరోలు, హీరోయిన్లతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ అండ్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్. వారి నుంచి ఎలాంటి విచారణ సాగే అవకాశం ఉంది రత్నకుమార్? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి ఇప్పటికే పోలీసులు దాదాపు 11 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 11 మందిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, యూట్యూబర్లు ఉన్నారు, అలాగే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే ఈ 11 మంది మీద కూడా ఇప్పటికే ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే 11 మందిలో నుంచి దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి 6గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తులలో నటి శ్యామల ఉన్నారు, అలాగే సీనియర్ యాక్ట్రెస్ సురేఖవాణి కూతురు సుప్రీత ఉన్నారు, మరోవైపున సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి రితు చౌదరి, అలాగే పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, హర్ష సాయి, ఇలా వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తులలో కొంతమంది ఇప్పటికే పరారీలో కూడా ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, అలాగే హర్ష సాయి, వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం దుబాయ్ పారిపోయారు అన్నటువంటి విషయానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంటుంది. ఇక ఇప్పటికే విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పుడు మొన్న ఆల్రెడీ ఎవరైతే ఇందులో సెలబ్రిటీగా ఉన్నటువంటి విష్ణుప్రియ భీమనేనికి పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఆమెను విచారణకు రావాల్సిందిగా తెలియజేసినటువంటి సందర్భంలో ఆమె విచారణకు డుమ్మా కొట్టింది. ఇక అదే రోజు యూట్యూబరు టేస్టీ తేజ కూడా నోటీసులను విచారణకు రావాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. అయితే ఆ రోజు మధ్యాహ్నం కాకుండా రాత్రి వేళలో టేస్టీ తేజ విచారణకు హాజరయ్యారు. ఇంకొక విషయం ఇక్కడ ఇందులో కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడు అన్నటువంటి వార్తల నేపథ్యంలోనే అతన్ని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కిరణ్ గౌడ్ అనేటువంటి కానిస్టేబుల్ పంచగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యాడు. సో వీరి యొక్క విచారణలో అనేక కీలక అంశాలను కూడా ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి వీళ్ళ యొక్క పాత్ర ఏంటి, ఎంతవరకు బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పటికే విచారించినటువంటి వ్యక్తుల నుంచి కూడా పోలీసులు వారా తీశారు. ముఖ్యంగా చాలా కీలకంగా డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కొన్ని అంశాలను చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఇందులో ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. వారికి ఫస్ట్ అంటే బేసిక్గా వాళ్ళని ఎంక్వైరీ చేస్తాము, విచారణకు పిలుస్తాము, తర్వాత నోటీసులు ఇస్తాం, అవసరమైతే ఖచ్చితంగా అరెస్టులు కూడా చేస్తాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. అందులో భాగంగానే ఎంక్వైరీని చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ఇవాళ 6గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ నోటీసులు ఇచ్చినటువంటి ఈ 6గురు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.
ఇక ఇప్పటికే ఇందులో చాలా కీలకంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి పరేషాన్ బాయ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా తను చేసేటువంటి వీడియోలకు సంబంధించి కూడా అబ్జెక్షన్స్ రైజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. డీసీపీ చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి చిన్న పిల్లలు అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మైనర్లందరినీ కూడా తన వీడియోలలో ఉపయోగించుకుంటూ వారి చేత మద్యం బాటిళ్లతోనూ మరోవైపున బూతులు తిట్టుకుంటూ అసభ్యకరమైనటువంటి వీడియోలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు తన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా. వీటి మీద ఖచ్చితంగా లీగల్ పరమైనటువంటి సలహాలను తీసుకొని అతని మీద కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒకవైపున బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్ కేసు అతని మీద నమోదైంది. మరోవైపున పోలీసులు కూడా తన మీద సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇమీడియట్ గా తను ఇక్కడ హైదరాబాద్ ను వదిలేసి ఇమీడియట్ గా దుబాయ్ పారిపోయేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే ఇందులో మరికొంతమంది ఇప్పటికే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఈ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న వాళ్ళందరి గురించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురి మీద ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించినటువంటి కేసులు నమోదాయి. ఇందులో బయ్యా సన్నీ యాదవ్ అనేటువంటి మోటో వ్లాగర్ ఉన్నాడు. అలాగే యూట్యూబ్ వీడియోలు చేస్తున్నటువంటి వైజాగ్ కు సంబంధించినటువంటి ఆర్యన్ అజయ్ అనేటువంటి యువకుడు ఉన్నాడు. ఇప్పటికే వైజాగ్ కు చెందినటువంటి లోకల్ బాయ్ నాని అనేటువంటి వ్యక్తి ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయనేటువంటి విషయం తెలియజేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ 6గురికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నారు. మరి మీరు విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.